ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి పెసరపప్పు మరియు ఇంకా క్యారెట్ తోటి హల్వా అండి. రెండు కలిపి మనం కామన్గా అయితే విడివిడిగా చేసేస్తూ ఉంటాం కదా. పెసరపప్పును ఉడకబెట్టేసి మనము చక్కెర వేసేసి హల్వా లాగా క్యారెట్ హల్వా చేస్తాం కదా. కాకపోతే ఇది వచ్చేసి రెండింటితోటే అంటే కాంబినేషన్ వచ్చేసి పిల్లలకైతే చాలా హెల్దీ ఫుడ్ చెప్పాలి అని అంటే. ఎందుకని అంటే మనకి క్యారెట్లో కానివ్వండి, పెసరపప్పులో కానివ్వండి చాలా పోషకాలు ఉంటాయి కదా. సో ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి చేసేసాను అన్నమాట. ఇందులో అంటే ఫస్ట్ నేను కొంచెం సేపు ఒక 1 అవర్ అలా పెసరపప్పును నానబెట్టేసుకొని వడగట్టేసాను. తర్వాత మిక్సీ పట్టేసి అందులోనే ఒక 2 స్పూన్స్ మంచినెయ్యి వేసేసాను. వేసేసి దాన్ని పక్కన పెట్టేశాను. తర్వాత అంటే క్యారెట్ని తురుముకొని, లేదు అని అంటే బాయిల్ చేసేసుకొని మిక్సీ పట్టేసి మనం క్యారెట్ హల్వా చేస్తాం కదా, ఆ విధంగా వేడి చేసేయాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. అందులో ఇప్పుడే షుగర్ ఏది వేయకూడదండి. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ మిక్సీ పట్టిన పెసరపప్పులో చక్కెర వేసేసి కలిపేసాను అన్నమాట. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది హల్వా లాగా. ఇప్పుడు ఇందులో మనము వేయించుకున్నటువంటి క్యారెట్ది ఉంది కదా అండి, తురుముది, అది ఇందులో వేసేసి కలిపేసేయాలి. సింపులే రెసిపీ ఇది. సో మనకి రెండు కాంబినేషన్ తోటి హల్వా అనేది రెడీ అయిపోతుంది. చక్కగా డ్రై ఫ్రూట్స్ డెకరేట్ చేసేసుకొని తినేసేయచ్చు. ఇంకా చాలా చక్కగా ఉంటుందండి. టేస్ట్ కూడా వచ్చేసి ఏ మాత్రం తేడా ఉండదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఒక ఫ్రెండ్స్ బాయ్, ఉందాం ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాం. బాయ్.